జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తే మగాళ్ళలాగా రాజకీయించి, రాయలసీమ బిడ్డలాగా రాజకీయించి, అంతేకాని చేతగానాళ్ళలాగా మాట్లాడు మాకు. నువ్వు అవ్వాతాత పెన్షన్లు తీసేసి దానికి వాలంటీర్ వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు పంపించద్దండి, దానికి తెలుగుదేశం పార్టీయే కారణం అని చెప్తావేంటి? నీకు 16,000 కోట్లు వచ్చినాయి. అవన్నీ నీ సొంత, నీ చుట్టూ ఉన్న వంది మాగదులు కాంట్రాక్టర్లకు అప్పచెప్పేశావు. ఇచ్చేసి ఈరోజు సచివాలయ సిబ్బంది వెళ్ళకూడదు, ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవట్లేదు, అందువల్ల మేము పింఛన్ ఇవ్వట్లేదు, దీనికి తెలుగుదేశం పార్టీ కారణం అని చెప్పేసి ఎలక్షన్ టైంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద బురద జల్లాలని చూస్తున్నావా? వాలంటీర్లు లేకపోతే సచివాలయ సిబ్బంది అంతా ఏమయ్యారు? 1,500 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరి ద్వారా పంపిణీ చేయొచ్చు కదా. మన ఏప్రిల్ 1కే పంపిణీ చేయాలి కదా. మరి నువ్వు ఇంకా పైగా పెద్ద గొప్పగా చెబుతున్నావు, నేనే ఇచ్చేస్తున్నాను, పెన్షన్ చాలా ఎక్కువ ఇస్తున్నాను, చాలా బాగా ఇస్తున్నాను. అసలు పెన్షన్ పెట్టిందే నువ్వు అన్నట్టు మాట్లాడుతున్నావు. అసలు పెన్షన్ పెట్టింది ఎవరు? మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టిన పెన్షన్ని తర్వాత రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి 200 చేస్తే 200 రూపాయల పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు చేశారు. నువ్వు ఇంకేముంది, లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందు ప్రచారం చేస్తా, నేను వస్తే 3,000 ఇచ్చేస్తా, పెన్షన్ 3,000 ఇచ్చేస్తాను, ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసేసావు. ఏం చేసావు? 3,000 సంవత్సరానికి 250 ముక్కుతా మూలుగుతా పెంచావు. ఎలాగైతే 250 పెంచి ఈ జనవరికి 3,000 ఇద్దాం అనుకున్నావు, ఇచ్చావు. తెరగా 1 నెల ఇచ్చావు, 2 నెలలు, ఈ నెల ఆపేశావు. ఏంటి నువ్వు చేసింది? అసలు అవ్వాతాతలకు పెన్షన్లు ఆ రకంగా వంకబెట్టి నువ్వు నీ స్వార్థ రాజకీయాల కోసం అవ్వాతాత పెన్షన్లు తీసేస్తే వాళ్ళకి పెట్టేది ఎవరు? తిండి పెట్టేది ఎవరు? వాళ్ళు ఏం తిని బ్రతుకుతారు? ఏ రకంగా బ్రతుకుతారు? కన్నీళ్లు తాగి బ్రతుకుతారా? ఈ వంక పెట్టి నువ్వు ఆ డబ్బంతా నీ పక్కన పెట్టేసేసి ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రుద్దుదామని చూస్తావా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తుంది. అంతేకాదు, కరెక్ట్గా 1వ తారీఖు రాగానే ఇంటికి 4,000 రూపాయలు పెన్షన్ అందించే ఏర్పాట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి ఎప్పుడు కట్టుబడే ఉంటారు. నీలాగా మాట తప్పి మడమ తిప్పే మనిషి అయితే కాదు. ఖచ్చితంగా అవ్వాతాత పెన్షన్లు ఇవ్వాలి. ఇది గనక తెలుగుదేశం పార్టీ మీద రుద్దాలని చూడమాకు. నీ ఎదవ రాజకీయాలు ఇక్కడ పనికిరావు. ప్రజలెవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా రేపు ప్రొద్దున ఈ అవ్వాతాతల దగ్గర నుంచి ప్రతి ఒక్క వర్గము కూడా నిన్ను ఖచ్చితంగా ఓడించి ఇంటికి పంపడానికి రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కాచుకో.